బ్రేకింగ్ చూస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ గవై, జస్టిస్ అగస్టిన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. తీర్పుని ఇవాళ వెలువరిస్తామని గతంలో రిజర్వ్లో పెట్టింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చెవెంల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. దీంతో అందరిలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తెలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసన ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతుంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున అరియామా సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో చేసింది.